హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు థైరాయిడ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందామా. ఏంటి అంటే రెండు రకాలు ఉంటాయి కదా, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపో అంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది, హైపర్ అంటే బరువు తగ్గుతారు. రెండిటికి సిమ్టమ్స్ వేరే వేరేగా ఉంటాయి. ఇప్పుడు హైపోథైరాయిడిజం అంటే మనకు సెక్రీట్ అవ్వాల్సిన దానికన్నా తక్కువగా సెక్రీట్ చేస్తూ ఉంటుంది అన్నమాట గ్లాండ్. అది చాలా కారణాల వల్ల, ఐయోడైన్ డెఫిషియన్సీ అట్లాంటి కారణాల వల్ల చేస్తూ ఉంటుంది. ఏదేమైనా కానీ ఇది ఒక విధంగా చూస్తే హెరిడిటరీ కూడా అమ్మ, వంశపారంపర్యంగా వస్తుంది, ప్లస్ మెనోపాస్ టైంలో వస్తుంది. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది అన్నమాట. విచిత్రంగా ఏంటి అంటే 4 months బేబీస్ కూడా థైరాయిడ్ ఉంటుందని కనుక్కుంటున్నారు ఈ మధ్య. అంటే వాళ్ళకేమీ మెడిసిన్ సజెస్ట్ చేయరు, కాకపోతే చాలామంది అడుగుతూ ఉన్నారు ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేసి. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళు 6 monthsకి ఒకసారి టెస్ట్ చేసుకోవడం మంచిది. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. థైరాయిడ్ని ఎప్పుడూ కంట్రోల్లో పెట్టుకోవాలి, సరేనమ్మా. వితిన్ లిమిట్లో ఉంటే మిమ్మల్ని ఏమీ చేయదు థైరాయిడ్. అట్లని చెప్పి అసలు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని కాదు. థైరాయిడ్ అంటేనే డ్రైనెస్ మా బాడీలో. హైపోథైరాయిడిజం అంటేనే డ్రైనెస్. మీకు హెయిర్ డ్రై అయిపోతుంది, స్కిన్ డ్రై అయిపోతుంది, కళ్ళు డ్రై అయిపోతాయి, థ్రోట్ డ్రై అయిపోతుంది అన్నమాట. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో మొదటిగా చూసుకోవాల్సింది డైట్ గురించి ఇప్పుడే చెప్తాను. ఇంకా ఏంటి అంటే మెయిన్ వాకింగ్ ఎవరైతే చేస్తారో లేదా ఒక ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో 30 minutes నుంచి 45 minutes థైరాయిడ్ గ్లాండ్ సెక్రీషన్స్ బాగుంటాయమ్మా. ఇంకొకటి ఏంటి అంటే మీకు ట్యాబ్లెట్ సజెస్ట్ చేసినప్పుడు తప్పకుండా ట్యాబ్లెట్ మార్నింగ్ లేచి వేసుకోండి, మర్చిపోకండి. మర్చిపోయారు అంటే ప్రాబ్లం అవుతుంది. చాలామందికి ఏంటి అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత 1-2 hours ఏమి తినకూడదు, ఏం తాగకూడదు అనుకుంటారు. నాకు థైరాయిడ్ ఉంది, మీకు చెప్పాను, 10-11 years నుంచి ఉంది. సో నేను మార్నింగ్ లేచి ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఫస్ట్ ఒక 2 glasses మంచినీళ్ళు తాగి ట్యాబ్లెట్ వేసేసుకుంటాను. వితిన్ 5 to 10 minutesలో కాఫీ తాగుతాను. చిన్న గ్లాసు, ఒక 75 to 100 ml కాఫీ తీసుకుంటాను. నాకెప్పుడు కూడా థైరాయిడ్ బార్డర్ని దాటిపోలేదు. అంటే ఇంతింత గ్లాసులు తాకండి, 200 ml 300 ml అలా చెప్పాను కదా అని చెప్పేసి సాలిడ్గా ఏదైనా తినకండి మా. నేను ఆల్మండ్స్ వాటిలన్నింటినీ మాత్రం తర్వాత తీసుకుంటాను. నేను 6:30కి లేచాను అనుకోండి, 6:40కి కాఫీ తాగేస్తాను ట్యాబ్లెట్ వేసేసుకొనేసి. 7:30 8కి ఆల్మండ్స్ తింటాను మా. ఆల్మండ్స్ వాల్నట్ తింటాను. అంటే అంత గ్యాప్ ఇస్తానన్నమాట. ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను మా 9కి అంతా. సో 2 to 2.5 hours గ్యాప్ ఉంటుంది నాకు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి అన్నమాట. కాబట్టి కాఫీ ప్రియులు ఉంటారు, టీ తాగే వాళ్ళు ఉంటారు. టీ తాగండి, బిస్కెట్స్ తినకండి మళ్ళీ టీతో పాటుగా, నేనైతే అది చెప్తాను మా. సో ఇలా జాగ్రత్తలు తీసుకోండి, ప్రాపర్ స్లీప్ ఉండేటట్టుగా చూసుకోండి మా. సో ఇప్పుడు డైట్ గురించి మాట్లాడుకుంటాం. చాలా అపోహలు, అవి తినొద్దు, ఇవి తినొద్దు, మష్రూమ్స్ తింటే ప్రాబ్లం అంట కదా, సోయా తింటే ప్రాబ్లం అంట కదా, క్యాబేజ్ తినకూడదు అంట కదా, ఇలా అమ్మ చాలా అపోహలు ఉంటాయి. కొన్ని సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ మా. థైరాయిడ్ ఉన్నప్పుడు నిజంగానే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకోవాలి, తినకూడదు అని కాదు, తక్కువగా తీసుకోవాలి. అలానే రూట్స్ అండ్ ట్యూబర్స్, గడ్డలు దుంపలు తక్కువ తీసుకోవాలి. ఆవపిండి తక్కువగా తీసుకోవాలి, అంటే ఆవకాయ లాంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. స్పినాచ్ని తక్కువగా తీసుకోవాలి. వీటిల్లో కొంతవరకు గాయిట్రోజెన్స్ అని అంటారు, అంటే థైరాయిడ్ని ఎక్కువ చేసే ఉంటాయన్నమాట. సో ఇవి అందుకని తీసుకోకూడదు. మీరు వారంలో ఒకరోజు కొంచెం క్యాబేజ్ కూర తిన్నారు, ఏం కాదు. కానీ వారంలో 3 రోజులు క్యాబేజ్ కూర తిన్నారు, లేదా 3 రోజులు కాలీఫ్లవర్ తీసుకున్నారు, గోబీ మంచూరియా తీసుకున్నారు, లేదా మంచిది కదా అని చెప్పేసి మీరు క్యారెట్స్ బీట్రూట్స్ అంటూ అదే పనిగా తీసుకుంటూ ఉన్నారు, పావు కేజీలు, అప్పుడు తేడా చేస్తుంది మా మీకు. మీరు ఏదో ఇంత చిన్న క్యారెట్ చిన్న బీట్రూట్ ముక్క తీసుకుంటే ఏం కాదు, ఎక్సెస్లో తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీకు అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలానే దుంపలు గడ్డలు అంటే బంగాళాదుంపలు కూడా వస్తాయి దీంట్లో, చామగడ్డలు వస్తాయి, ఏవైనా లిమిటెడ్ అమౌంట్ తీసుకున్నారు అంటే ఏం కాదు. ఇకపోతే ఆయిల్స్ ఏది మంచిది అంటూ ఉంటారు. నేనైతే మన లోకల్ ఆయిల్స్ వాడండి మా. కోకోనట్ ఆయిల్ వాడండి, గ్రౌండ్ నట్ ఆయిల్ వాడండి, ఏం కాదు. ఏవేవో ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకొని వాడాల్సిన అవసరం లేదు. నేను ఆలివ్ ఆయిల్ కనోలా ఆయిల్ అసలు సజెస్ట్ చేయను మా. మన లోకల్ ఆయిల్స్ వాడండి, మంచిది. సెసేమ్ ఆయిల్ మంచిది కాదు అంటారు, ఎప్పుడైనా వారంలో 1-2 రోజులు సెసేమ్ ఆయిల్ వాడండి మా, మంచిది. విటమిన్ ఈ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే అంటే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి
సెసేమ్ ఆయిల్, తర్వాత మస్టర్డ్ ఆయిల్ తక్కువ వాడమంటాం అన్నమాట. అంతేకాని వాడకూడదని కాదు. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. మన ఆయిల్స్ బ్రహ్మాండంగా వాడచ్చు. సాఫ్లవరు, సన్ఫ్లవరు, గ్రౌండ్నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు మా కుకింగ్లో, ఏం కాదు. ఇకపోతే పప్పుల్లో అన్నిటికంటే మంచిది పెసరపప్పు అని చెప్తాను మా. పెసరపప్పు చలువ చేస్తుంది, ఈజీగా అరుగుతుంది. అన్నిటికంటే మంచి పప్పు. అట్లని మిగతా పప్పులు తినకూడదా అని కాదు. మీరు కందిపప్పు తీసుకోండి, ఏం కాదు. కానీ ఏ పప్పు తిన్నా కానీ 2 hours సోక్ చేయండి మా పప్పుని, అది చాలా మంచిది. ఎక్కువగా శనగపప్పులు తినకండి. పప్పులు అంటే లెగ్యూమ్స్ చెప్తాను ఇప్పుడు, అంటే గింజలు. చాలామంది ఏం చెప్తూ ఉంటారు అంటే, నేను చోలే, చెన్నా, రాజ్మా తినమన్నప్పుడు మేడం థైరాయిడ్ తినకూడదు కదా అంటారు. నేను ప్రోటీన్ కోసం చెప్తానమ్మా. మీరు ఇన్ని తింటే, అంటే ఒక 100 grams తింటే తేడా చేస్తుంది. వారంలో 2-3 రోజులు 30 grams, 35 grams తింటే తేడా చెయ్యదుమా. ప్లస్ మీకు కావాల్సినంత ప్రోటీన్ కూడా చాలా వస్తుంది. తెలుసు కదా, గింజల్లో 20 to 25 grams ప్రోటీన్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. మీరు 30 grams తీసుకుంటే కూడా ఎంత వస్తుంది చెప్పండి? ఈజీగా 6-7 grams వస్తుంది కదా. కాబట్టి దానికోసమని నేను చెప్తాను. ప్రతిరోజు తినమని చెప్పను, ఒక 2-3 days తినమని చెప్తాను మా. మష్రూమ్స్ వద్దంటారు, హ్యాపీగా తినండి మా మష్రూమ్స్. మన మష్రూమ్స్కి అసలు తేడానే అవ్వదు. ఇక సోయా ప్రోడక్ట్ నేను ఎవరిని ఎక్కువ తీసుకోమని చెప్పాను. మా అబ్బాయిలని అయితే వీక్లీ వన్సే తినమని చెప్తాను. ఎందుకు అంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి అబ్బాయిల్లో. అమ్మాయిల్లో చాలా మంచిదని చెప్తారు, ఈస్ట్రోజన్ బాగుంటుంది అని చెప్తారు. ఇది కూడా నిజం కాదుమ్మా. ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండేది నిజమే, కానీ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత రివర్స్లో అవుతున్నాయి అవి. సో స్టడీస్ అయితే అవే చెప్తాయి. కాబట్టి ఎవరైనా కానీ 1 or 2 తీసుకోండి. ఇకపోతే పాలు. నేను పాల కంటే కూడా పెరుగు తినమని చెప్తాను మా. పెరుగు చాలా మంచిది, ఎందుకంటే థైరాయిడ్ ఉన్నప్పుడు కాల్షియం డెఫిషియన్సీ చాలామందికి వస్తుంది. కాబట్టి పెరుగు తినండి. లేదు మాకు పాలు చాలా ఇష్టము అంటే హ్యాపీగా పాలు తాగండి, నో ప్రాబ్లం. కానీ ఫ్యాట్లెస్ మిల్క్ తీసుకోండి మా. ఎక్కువ ఆయిల్స్ వాడకండి, ఫ్యాట్స్ వాడకండి. నెయ్యి తీసుకోండి, కావాలంటే 1-2 స్పూన్లు నెయ్యి. ఎప్పుడు ఫ్యాట్ తగ్గించండి మా, అంటే ఆయిల్స్ తగ్గించండి. సాచురేటెడ్ ఫ్యాటే కానీ మన ఇంట్లో వాడుకునే నెయ్యి చాలా మంచిది మా. ఊరికూరికే మరగపెట్టకుండా నెయ్యిని ఊరికూరికనే కాచకండి. సో బాయిల్ చేయకుండా వేడి అన్నంలో వేసుకొని తిన్నారు అంటే లాట్ ఆఫ్ విటమిన్ ఈ వస్తుంది మీకు, మంచిది కూడా, స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే ఫ్రూట్స్. నేనైతే ఫ్రూట్స్కి అసలు ఏమీ రెస్ట్రిక్షన్ చెప్పను మా. అన్నీ తినండి, ప్రతి ఒక్క ఫ్రూట్ తినండి. కానీ విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఎక్కువగా తినకండి. పపాయా కూడా మరీ ఎక్కువగా తినకండి, ఇంకా డ్రై అవుతుంది మీ స్కిన్. ఇకపోతే నట్స్ మంచివి కాదు, ఇవి కొంచెం థైరాయిడ్ని ఎక్కువ చేస్తాయి అంటారు. ఎన్ని తింటామ్మా నట్స్ చెప్పండి? ఒక 4-5 ఆల్మండ్స్ తీసుకోండి, యాప్రికాట్స్ 1-2, అలానే ఇది 1-2 డేట్స్. ఇవేం కాదు మా. అన్నిటికంటే ముఖ్యంగా పంకిన్ సీడ్స్ తినండి, చాలా మంచిది. మీకు నిద్ర పడుతుంది. ఇంకా చాలా విటమిన్స్ ఉన్నాయి మా దీంట్లో. సో మీకు ట్రిప్టోఫాన్ ఉంటుంది పంకిన్ సీడ్స్లో. 1 స్పూన్ 1.5 స్పూన్ తినండి, ఏం కాదు. మీరు నానబెట్టుకొని అయినా తినండి, లేదా నములుతూ తినండి, ఈజీగా అరిగిపోతాయి. సో ఇలా ప్రతిదానికి భయపడకండి మా. అన్నిటికంటే ముఖ్యంగా థైరాయిడ్ ఉంటే బరువు పెరుగుతారు. సో మీరు ఎన్ని క్యాలరీస్ తింటున్నారు, దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంది అనేది చూసుకోండి. కొంచెం స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకోండి మా. థైరాయిడ్ ఈ రోజుల్లో చాలామందికి వస్తూ ఉంది, 70% వరకు. ముఖ్యంగా మెనోపాజ్ స్టేజ్లో అయితే ఆల్మోస్ట్ 70 to 80% ఉమెన్కి ఉంటుంది. ఏం వరీ అవ్వద్దు మా. థైరాయిడ్ ఉండి కూడా 80 years 90 years హెల్దీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ట్యాబ్లెట్ వేసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నారు అంటే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడకండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మా, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ మా.